ఒక సింపుల్ స్ట్రాటజీతో మార్కెట్ స్టార్ట్ అయినాక 15 to 30 మినిట్స్లోనే చాలామంది ట్రేడర్లు అయితే ఎలా ప్రాఫిట్ సంపాదిస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది సీక్రెట్ ఇండికేటర్ వార్ప్ ఇండికేటెడ్ స్ట్రాటజీ అండి. అసలు ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, దీన్ని స్టాక్స్లో యూజ్ చేయాలా లేకపోతే ఇండెక్స్లో యూజ్ చేయాలా, ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తానండి. చివరిలో మీకు లైవ్ చార్ట్స్ కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తాను. కాబట్టి చివరి వరకు అయితే వీడియో అయితే తప్పకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఓఆర్పి ఇండికేటర్. ఓఆర్పి ఇండికేటర్ అంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అన్నమాట. సో ఇక్కడ మనము దీన్ని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే మనం స్టాక్స్లలో ఇంటర్డే కోసం అయితే మనమైతే యూజ్ చేయొచ్చు. అసలు దీన్ని ఓఆర్బి అంటే ఏంటి అంటే, ఫస్ట్ 5 మాకు 5 మినిట్స్ ఫ్రేమ్ వర్క్ పెట్టుకున్నాం అనుకోండి. ఈ ఫస్ట్ 5 క్యాండిల్స్ యొక్క హై రేంజ్ అండ్ లో రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ 1 మినిట్ క్యాండిల్స్ మనకి ఇక్కడ ఫైవ్ క్యాండిల్స్ పడ్డాయి కదా. సో అక్కడ ఇది 5 క్యాండిల్స్ యొక్క హై, ఇది 5 క్యాండిల్స్ యొక్క లో అనేది ఇదన్నమాట. సో ఎప్పుడైతే ఇది 6th క్యాండిల్ మనకి ఇక్కడ బ్రేక్ అవుతుందో అది ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అన్నమాట. సో 6th క్యాండిల్ అనేది మనం ఎంట్రీ కింద తీసుకుంటాం. లేదు ఇక్కడ బ్రేక్ అయింది అనుకుంటే లో సైడ్, సో అక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకుంటాం. సో మీకు దీన్ని ఎగ్జాంపుల్స్గా చూపిస్తాను. చూడండి ఇక్కడ 5 క్యాండిల్, 6th క్యాండిల్ అనేది ఇక్కడ పడింది. మనకి బ్రేక్అవుట్ అనేది అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో మనం ఇక్కడ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే క్లోజ్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్ అయితే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకొని మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైనా చూసుకొని దాన్ని బట్టి మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. సో చూడండి, డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క ఇక్కడ మనము లైక్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాము. సో ఈ విధంగానైతే లో సైడ్ అయితే బ్రేక్ చేసుకుంటాం. మరి వీటిని ఇండెక్స్లో, స్టాక్స్లో మీకు ఇండెక్స్ అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆల్మోస్ట్ అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రేడింగ్ చేస్తాం. మరి స్టాక్స్లో ఎలా ఎంచుకోవాలంటే మనం హై వాల్యూమ్ ఉన్న స్టాక్స్ని అయితే ఎంచుకోవాలి. ఆల్మోస్ట్ 300 రూపీస్ పైన ఉన్న స్టాక్స్లోనే ఎంచుకోవాలి. మినిమం మనకు 15 రూపీస్ డైలీ 15 రూపీస్ పెరుగుతాయి కదా కొన్ని స్టాక్స్. అలాంటి స్టాక్స్లలో యావరేజ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి స్టాక్స్లలో మనం ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ న్యూస్ అండ్ ఈవెంట్స్ ఉన్న రోజులలో మీకు ఇది అనేది ఇంకా ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం మీకు ఈఎంఏ కానీ వీవ్యాప్ ఇండికేటర్స్ ఆల్మోస్ట్ మ్యాక్స్ యూజ్ చేస్తారు. సో ఇవి కూడా మీరు యూజ్ చేసి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫాల్స్ బ్రేక్అవుట్ ఎక్కడెక్కడ ఉంటాయి మీకు తెలుసు కదా. రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం చూసుకొని ట్రేడింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీరు ఏదైనా ఒక డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇండికేటర్స్లో ఇక్కడ ఓఆర్పి అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అని చెప్పేసి ఇక్కడ 7.2K మనకి ఇలా చూపిస్తుంది కదా. దీన్ని అయితే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్తే ఇన్పుట్స్లో 5 మినిట్స్ ఫ్రేమ్ వర్క్ పెట్టుకోవాలి. టైం సెషన్ వచ్చేసి 9:15 to 9:20 అని పెట్టేసుకొని ఓకే కొట్టామనుకోండి, మనకి ఇక్కడ సేవ్ అయితే అయిపోతుందండి. సో చూడండి, ఇక్కడ October 16 సంబంధించి నిఫ్టీ 50 ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు క్యాండిల్ వచ్చేసి ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. సెకండ్ క్యాండిల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్యాండిల్. సో మనకి ఇక్కడ 6th క్యాండిల్ అనేది పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా. క్లోజ్ అయినాక మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని గ్రీన్ క్యాండిల్ యొక్క లోన్ అయితే మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఇక్కడైతే ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అది మళ్ళీ స్టాప్ లాస్ని హిట్ అయిందా అంటే చూడండి, అక్కడ కూడా హిట్ అవ్వలేదు అనమాట. సో చూడండి, October 15 సంబంధించి సో ఇక్కడ 1, 2, 3, 4 5th క్యాండిల్ మళ్ళీ కింద పడింది. మళ్ళీ బ్రేక్అవుట్ అయిందా అవ్వలేదు. ఇక్కడ మనకి దగ్గర ఒక 15th క్యాండిల్ దగ్గర ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అంటే ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. స్టాప్ లాస్ అనేది ఇక్కడ కింద పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ హిట్ అయింది ఎక్కడ అంటే లేదు, అది మార్కెట్ అనేది పెరుగుతూ పోతూనే ఉందన్నమాట. సో చూడండి, October 14 సంబంధించి ఇక్కడ 5 క్యాండిల్స్, 5th క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది కదా. సో మనం ఇక్కడ 6th క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ అనేది ఇక్కడ మనకు ఆ దగ్గర ఇక్కడ 25,000 280 దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని
మనం ట్రేడింగ్ అయితే రెసిస్టెన్స్ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మొత్తం డౌన్ సైడ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, హిట్ అయిందా అంటే హిట్ అవ్వలేదు. సమ్ టైమ్స్ హిట్ అవుతుంది, బట్ ఇక్కడ నేను చూపించిన దాంట్లో అయితే హిట్ అయితే అవ్వలేదు. చూడండి అదాని పోర్ట్ సంబంధించి అక్టోబర్ 16th సంబంధించి చూసాము. ఇక్కడ థర్డ్ క్యాండిలే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకొని మనం ఇక్కడ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ దగ్గర కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి అక్టోబర్ 15th సంబంధించి దగ్గర ఒక 15 క్యాండిల్స్ పడ్డాక మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. సో ఈ పెద్ద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది కదా, సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది 1437 దగ్గర ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఇక్కడైతే స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో మార్కెట్ అనేది మనం ఈజీగా 1:1 కానీ 1:2 రేషియోలోగా ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చు. సో అక్టోబర్ 14 సంబంధించి చూడండి దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 12 to 13 క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ మనకి ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే మళ్ళీ ఇది పైకి వచ్చింది, స్టాప్ లాస్ అయితే ఇంట్ అవ్వలేదు, ఇక్కడనే సైడ్ వేస్ తిరిగి మళ్ళీ బ్రేక్అవుట్ అయిందన్నమాట. సో బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో ఈ విధంగానైతే మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ విధంగా మీరు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎక్స్ట్రా కోసం ఏదైనా ఇండికేటర్స్ కన్ఫర్మేషన్స్ తీసుకొని మీరు ఈజీగా అయితే ఈ ఓఆర్పి ఇండికేటర్ స్ట్రాటజీ అయితే యూజ్ చేసి మనం 1:1 కానీ 1:2 రేషియోలో ప్రాఫిట్స్ అయితే సంపాదించవచ్చండి. సో ఇది జస్ట్ మీకు వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇదే ఇండికేటర్ యూజ్ చేయాలనేది అయితే ఏం లేదు. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే డెమోలో అయితే ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే మీరైతే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. నేనైతే ఎలాంటి రికమెండేషన్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.